సొలొమోను రాసిన ముత్యముల వంటి సామెతలు 22వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకుందామా. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు, వారందరినీ కలుగు చేసినవాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఊరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకునివాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమను దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోవును. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. సోమరి బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడుదునను. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము వానిలో నుండి తోలివేయును. 22వ అధ్యాయం 1 నుండి 15 వచనములు ఇప్పుడు చదువుకున్నాము. చదువుకునేటప్పుడు కానీ, నేను పలికేటప్పుడు, రాసినప్పుడు కానీ ఏదైనా తప్పులు ఉంటే మన్నించగలరు. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.